హాయ్ అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ వీడియోలో ఏపీ ప్రభుత్వ ఉద్యోగులకు మరియు పెన్షనర్లకు 12వ పీఆర్సీ అమలుకు తాజా సమాచారం అయితే అందింది. దీనికి సంబంధించిన పూర్తి వివరాలైతే వీడియోలో తెలుసుకుందాము. వీడియోనైతే ఎక్కడ గాని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేయండి. అప్పుడే ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. అలాగే వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకి లైక్ చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియోని తోటి ఉద్యోగ పెన్షన్ మిత్రులతో అయితే షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్ చూస్తున్నారు ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుంటే వెంటనే మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. దీని ద్వారా నేను చేసే లేటెస్ట్ వీడియోస్ అన్నీ మీ వరకు రీచ్ అవుతాయి. ఇక ఆలస్యం చేయకుండా వివరాల్లోకైతే వెళ్ళిపోదాము. ఫ్రెండ్స్ ఇక విషయానికొచ్చినట్లయితే ఆంధ్రప్రదేశ్ ఉద్యోగ పెన్షన్ల ఆవేదన, పీఆర్సీల చరిత్ర, వాగ్దానాలు, వాస్తవాలు. ప్రభుత్వ ఉద్యోగులు, ఉపాధ్యాయులు, పెన్షనర్ల ఆర్థిక జీవనానికి పే రివిజన్ కమిషన్ పీఆర్సీ ఒక జీవనాడి. ఇది ప్రతి 5 ఏళ్లకు ఒకసారి వారి వేతనాలను, పెన్షన్లను ద్రవ్యోల్బణానికి అనుగుణంగా సవరించడం పీఆర్సీ ముఖ్య ఉద్దేశ్యం. అయితే ఆంధ్రప్రదేశ్ చరిత్రలో 1969 నుండి నేటి వరకు కొన్ని మినహాయింపు దాదాపు అన్ని పీఆర్సీల అమలులో జాప్యం, ఆర్థిక ప్రయోజనాల కోతతో ముడిపడి ఉన్నాయి. ఈ సుదీర్ఘ ప్రయాణంలో ప్రభుత్వాల నిర్ణయాలు, ఉద్యోగ సంఘాల పోరాటాలు, ఉద్యోగుల ఆర్థిక నష్టాల చారిత్రాత్మక చారిత్రక విశ్లేషణ గురించైతే తెలుసుకుందాము. సో, పీఆర్సీ చరిత్రలో స్వర్ణయుగం, నష్టం లేని 2 పీఆర్సీలైతే వచ్చాయి మనకు. అవేంటంటే ఉద్యోగుల చరిత్రలో 2 పీఆర్సీలు ఆదర్శంగా నిలిచాయండి. ఆ పీఆర్సీలలో అమలు తేదీ, ఆర్థిక ప్రయోజనాలు పొందే తేదీ ఒకటే కావడం వల్ల ఉద్యోగులకు ఎలాంటి ఆర్థిక నష్టం జరగడానికి ఆస్కారం లేదు, గురి కాలేదు. అదేంటంటే 4 పీఆర్సీ 1982లో ముఖ్యమంత్రి శ్రీ కోట్ల విజయభాస్కర్ రెడ్డి హయాంలో డిసెంబర్ 1, 1982 నుంచి పీఆర్సీని అమలు చేస్తూ అదే తేదీ నుంచి ఆర్థిక ప్రయోజనాలనైతే అందించారు. ఇది ఒకటి. తర్వాత 5వ పీఆర్సీ అండి. 1986లో ముఖ్యమంత్రి శ్రీ నందమూరి తారక రామారావు హయాంలో 1 జూలై 1986న పీఆర్సీ అమలు తేదీ కాగా అదే రోజు నుంచి ఆర్థిక లాభాలైతే వర్తింపజేశారు. సో, ఈ 2 వచ్చేసి మనకు నష్టం లేని 2 పీఆర్సీలుగా అయితే చెప్పుకోవచ్చు. తర్వాత ఈ 2 సందర్భాలు మినహా మిగిలిన అన్ని పీఆర్సీలలో ఉద్యోగులు, పెన్షనర్లు నెలల తరబడి కొన్నిసార్లు సంవత్సరాల తరబడి ఆర్థిక ప్రయోజనాలను, అరియర్స్‌ను కోల్పోవడం ఒక చేదు వాస్తవమే. ఇకపోతే సంఘర్షణల శకం, కీలక ఘట్టాలు, ప్రభుత్వాల నిర్ణయాలు. ఎన్టీఆర్ యుగం, సంచలన నిర్ణయాలు, పోరాటాలు. 1983 నుంచి 1989 మధ్యలో పదవీ విరమణ వయసు కుదింపు. 1983లో శ్రీ ఎన్టీఆర్ ప్రభుత్వం ఉద్యోగుల పదవీ విరమణ వయస్సును 58 ఏళ్ల నుంచి 55 ఏళ్లకు తగ్గించడం తీవ్ర దుమారం రేపింది. ప్రభుత్వ దయన దయనీతిపై దమననీతిపై పోరాడేందుకు ఉద్యోగ, ఉపాధ్యాయ, పెన్షనర్లు ఐక్యమై ఏపీ స్టేట్ గవర్నమెంట్ రిటైర్డ్ ఎంప్లాయీస్ అసోసియేషన్ అయితే స్థాపించారు. ఈ నిర్ణయాన్ని సుప్రీం కోర్టులో సవాల్ చేశారనమాట. ఇది అయితే మనకు ఈ యొక్క తగ్గించడం అనమాట రిటైర్మెంట్ వయస్సును 58 నుంచి 55కు. ఇకపోతే శ్రీ ఎన్టీఆర్ వైద్యం కోసం అమెరికా వెళ్ళినప్పుడు ఆహ్, శ్రీ నాదెండ్ల భాస్కర్‌రావు ముఖ్యమంత్రి అయ్యారు. అదే సమయంలో సుప్రీం కోర్టు తీర్పుతో పదవీ విరమణ వయస్సు పెంపు తిరిగి 58 ఏళ్లకు పెంచడంతో ఉద్యోగులు ఊపిరి పీల్చుకున్నారు. ఇకపోతే డీఏ బకాయిల నిలిపివేత. ఈ కాలంలోనే ఏడవ 7 విడతల కరువు భత్యం డీఏ, బకాయిలను ప్రభుత్వం నిలిపివేసింది. 1989 ఎన్నికలలో ఓటమి తర్వాత వచ్చిన డాక్టర్ మర్రి చెన్నారెడ్డి ప్రభుత్వం ఆ బకాయిలను 2 విడతలుగా అయితే చెల్లించింది. ఇకపోతే తర్వాత చంద్రబాబు నాయుడు హయాం అండి. అధిక ఫిట్‌మెంట్ డీఏల కోత. 1995 నుంచి 2004 మధ్యలో రికార్డ్ ఫిట్‌మెంట్ 10వ పీఆర్సీలో శ్రీ నారా చంద్రబాబు నాయుడు ప్రభుత్వం 43% ఫిట్‌మెంట్ ఇచ్చి రికార్డు సృష్టించింది. దీనివల్ల ఉద్యోగుల మూల వేతనం గణనీయంగా పెరిగి దీర్ఘకాలికంగా మేలు జరిగింది. డీఏల నిలిపివేత, ఆత్మార్పణం. ఆర్థిక పరిస్థితులను బాగోలేవని 5 విడతల డీఆర్‌లను నిలిపివేశారు. దీనిపై ఉద్యోగ సంఘాలు పోరాడేందుకు 2002లో జాయింట్ యాక్షన్ కమిటీ జేఏసీ ఏర్పడింది. ప్రభుత్వ స్పందన కరువవడంతో ఆర్థిక ఇబ్బందులతో మనస్తాపానికి గురైన కొత్తగూడెంకు చెందిన పెన్షనర్ శ్రీ ఎంఎస్ఆర్ కృష్ణమూర్తి జనవరి 6, 2003న ఆత్మహత్య చేసుకున్నారు. ఈ సంఘటన రాష్ట్రవ్యాప్తంగా పెను విషాదాన్ని అయితే మిగిల్చింది అని చెప్పాలి. తర్వాత వైఎస్ రాజశేఖర్ రెడ్డి పాలన, బకాయిల చెల్లింపు 2004 నుంచి 2009 మధ్యలో
2004లో అధికారంలోకొచ్చిన శ్రీ వైఎస్ రాజశేఖర రెడ్డి పాదయాత్రలో ఇచ్చిన హామీ మేరకు చంద్రబాబు ప్రభుత్వం నిలిపివేసిన 5 విడతల డీఏ బకాయిలను అయితే చెల్లించారు. ఆరోగ్యశ్రీ పథకాన్ని ప్రవేశపెట్టడం ఉద్యోగులకు ఊరటనిచ్చింది. ఆయన మరణాంతరం ముఖ్యమంత్రి అయినటువంటి శ్రీ కోనిజేటి రోషయ్య 9వ పీఆర్సీ నివేదికను విడుదల చేసి అమలు చేశారు. ఇక నాలుగోది రాష్ట్ర విభజన అనంతరం 2014-2019 మధ్య కాలంలో మళ్ళీ శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా 10వ పీఆర్సీలో 43% ఫిట్‌మెంట్ ఇవ్వడంతో పాటు పదవీ విరమణ వయసును 60 ఏళ్లకు పెంచారు. 70, 75 ఏళ్ల దాటిన పెన్షనర్లకు అదనపు క్వాంటమ్ పెన్షన్ 10%, 15% అయితే అమలు చేయడం విశేషం. సో, చంద్రబాబు హయాంలో అయితే 70 ఏళ్ళు దాటిన వారికి 10% అదనపు పెన్షను, 75 ఏళ్ళు దాటిన వారికి 15% పెన్షన్ అయితే ఇచ్చారు. కానీ తర్వాత ఇవి తగ్గిన విషయం మనకు తెలిసిందే. 10% 7%కి 15% 12%కి అయితే ఈ యొక్క 11 పీఆర్సీలో తగ్గించడం జరిగింది. ఇకపోతే ఐదోది జగన్మోహన్ రెడ్డి పాలన రివర్స్ పీఆర్సీ ఇది వివాదమే అని చెప్పాలి. 2019-2024 మధ్యలో 11వ పీఆర్సీ విషయంలో శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలు తీవ్ర వివాదాస్పదంగా అయ్యాయి. ఉద్యోగ సంఘాలు దీనిని రివర్స్ పీఆర్సీగా అభివర్ణించాయి. ఫిట్‌మెంట్ కంటే ఐఆర్ ఎక్కువ. చరిత్రలో తొలిసారిగా మధ్యంతర భృతి ఐఆర్ 27% కంటే తక్కువగా 23% ఫిట్‌మెంట్ ప్రకటించారు. కోతలు, ఇంటి అద్దె భత్యం, హెచ్ఆర్ఏ స్లాబ్‌లను తగ్గించడం, అడిషనల్ క్వాంటమ్ ఆఫ్ పెన్షన్‌ను 7%కి మరియు 15% 12%కి కుదించడం, డెత్ రిలీఫ్ తగ్గింపు వంటివి పెన్షనర్లకు తీవ్ర నష్టపరిచాయి. ఆర్థిక ప్రయోజనాల్లో జాప్యం, గ్రాట్యుటీ పరిమితిని 16 లక్షలకు పెంచినా అమలు తేదీలో మెలిక పెట్టడము, పీఆర్సీ అరియర్స్, డీఏ బకాయిలు చెల్లించకపోవడం తీవ్ర అసంతృప్తికి కారణమైంది. పదవీ విరమణ వయస్సు, ఉద్యోగుల పదవీ విరమణ వయస్సును 62 ఏళ్లకు పెంచారు. ఇక పెన్షన్ వివాదంలో మార్పులు ఓపీఎస్ నుంచి సీపీఎస్‌కు వరకు కేంద్ర ప్రభుత్వం 2004 నుండి ప్రవేశపెట్టిన నూతన పెన్షన్ విధానాన్ని అంటే ఎన్‌పీఎస్‌ను రాష్ట్ర ప్రభుత్వం కాంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీమ్ సీపీఎస్‌గా అమలు చేస్తోంది. దీనివల్ల ఉద్యోగులు పాత పెన్షన్ విధానానికి అనగా ఓపీఎస్‌కు దూరమై పదవీ విరమణ తర్వాత ఆర్థిక భద్రత కోల్పోతున్నారనే ఆందోళన తీవ్రంగా ఉంది. సీపీఎస్‌ను రద్దు చేస్తామని హామీ ఇచ్చినా అది నెరవేరకపోవడంతో ఉద్యోగులలో నిరాశనే మిగిల్చింది. ప్రస్తుత పరిస్థితి ఎదురుచూపులు 2024 ఎన్నికల్లో ఘన విజయం సాధించిన కూటమి ప్రభుత్వంపై ఉద్యోగులు, పెన్షనర్లు భారీ ఆశలు పెట్టుకున్నారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన వాగ్దానాలు నెరవేరుతాయని ఎదురుచూస్తున్నారు. వారి ప్రధాన డిమాండ్లు ఈ విధంగా ఉన్నాయి. 12వ పీఆర్సీ కాలయాపన చేయకుండా 12వ పీఆర్సీ వెంటనే ప్రకటించి గౌరవప్రదమైన ఫిట్‌మెంట్‌తో అమలు చేయాలి. బకాయిల చెల్లింపు, నిలిచిపోయిన డీఏ, డీఆర్, పీఆర్సీ అర్రీలను తక్షణమే విడుదల చేయాలి. మూడోది సీపీఎస్ రద్దు. సీపీఎస్ రద్దు చేసి పాత పెన్షన్ విధానాన్ని పునరుద్ధరించాలనే డిమాండ్‌పై స్పష్టమైన హామీ ఇవ్వాలి. నాలుగోది ఆర్థిక ప్రయోజనాలు. పీఆర్సీ అమలు తేదీ నుండే ఆర్థిక ప్రయోజనాలను వర్తింపజేసి గతంలో జరిగిన నష్టాన్ని పునరావృతం చేయకూడదు. ఉద్యోగులు, పెన్షనర్లు జీవితాలు ప్రభుత్వ విధానాలతో ముడిపడి ఉంటాయి. పీఆర్సీల అమలులో పారదర్శకత, సకాలంలో నిర్ణయాలు తీసుకోవటము ప్రభుత్వాల బాధ్యత. కేవలం పేరుకు ప్రతి 5 ఏళ్లకు ఒక కమిషన్ వేయటం కాకుండా దాని సిఫార్సులను ఉద్యోగ సంఘాలతో చర్చించి వారి ప్రయోజనాలను కాపాడినప్పుడే ప్రభుత్వంపై విశ్వాసం నిలుస్తుంది. ప్రస్తుత ప్రభుత్వం ఉద్యోగుల దశాబ్దాల ఆవేదనను అర్థం చేసుకొని వారి న్యాయమైన డిమాండ్లను నెరవేరుస్తుందని అయితే లక్షలాది మంది ఆశగా ఎదురుచూస్తున్నారు ఫ్రెండ్స్.